అయితే నారాయణ గారు ఈ రోజు సంబంధించింది పావనిగాడు గారు కానివ్వండి, బీజేపీకి సంబంధించిన మన శ్రీనివాస్ గారు కానివ్వండి, అలాగే మా లక్ష్మణ్ గారు కూడా చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఏదైతే ఉన్నదో వైఫల్యం జరిగింది అని చాలా క్లియర్గా చెప్పారు. ఒక లక్ష్మణ్ గారు కొంచెం బ్యాలెన్స్గా మాట్లాడారు. కాకపోతే పావనిగౌడ్ గారు అలాగే శ్రీనివాస్ గారు మాత్రం చాలా కరాఖండిగా చెప్పారు. తద్వారా వచ్చేకి సంబంధించిన ఇప్పుడు కోడంగల్లోనే రేవంత్ రెడ్డి కనుక రాజీనామా చేసి ఒకవేళ ఎన్నికల మరొకసారి అయితే ఖచ్చితంగా ఓడిపోతారు, డిపాజిట్ కూడా రాదు అన్నట్టుగా బాగా చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి కంక్లూడ్గా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి ప్లీజ్. ఓకే సార్, నమస్తే సార్. యా ప్లీజ్. అయితే ఒక్కటి సార్, ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా, ఒక్క ఇల్లు ఇవ్వకుండా, ఒక్క పేదవాడిని ఆదుకోకుండా ఇయ్యలే మేడం, మాకు తెలుసు ఇవ్వలేదండి. ఒక్క రేషన్ చూపించండి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. గత 10 సంవత్సరాల నుంచి అడగండి, మీరు మాట్లాడేది కదా మేడం, ఇప్పటిదాకా మీరు మాట్లాడేది కదా. మేడం లెట్ హిమ్ కంప్లీట్. వినండి, మాట్లాడండి మన నారాయణ గారు. అయితే ఒకవేళ కనుక మీకు వీడియోలో ఇబ్బంది ఉంటే ఆడియో మాత్రమే మాట్లాడండి, పర్వాలేదు. పేదవాడికి ఇవ్వలేదు, డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. మాకు ఓకే మేడం సార్. అయితే ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా రాజీనామా చేస్తే రాజీనామా ఎందుకు చేయాలి? అది ఎందుకు అనవలసిన సమయం కాదు కదా. రాజీనామా చేయవలసిన అవసరం ఏమున్నది రేవంత్ రెడ్డి గారికి? దానికి చాలా క్లియర్ గా ఏదైతే ఉన్నదో ఆమె రుణమాఫీ చేసినాం కదా అమ్మా, రుణమాఫీ చేసినాం కదా. ఇవాళ పడ్డాయి కదా, ఇవాళ 7 ఎకరాలకు పడ్డది, 3 ఎకరాలకు పడ్డది. ఇవాళ ఈ రోజు ఇవాళ 3 ఎకరాలకు పడ్డాయమ్మా. టెక్నాలజీ ప్రాబ్లం, కొంత ప్రాబ్లం ఉన్నది, వాస్తవం. మీరు అన్నది కరెక్ట్, మేము కాదంటలేము. ఇప్పుడు టెక్నాలజీ ప్రాబ్లం ఉంటది కదా. ఇప్పుడు 15 తారీఖు వరకు మేడం, 15 హయాంలో రాని టెక్నికల్ ప్రాబ్లంలు, కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఆగని రైతు బంధు ఇప్పుడు ఏ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగుతుంది? అవునండి, వేల కోట్ల రూపాయలు దోసుకొని అప్పు చేసిన కనుక ఆ అప్పును తీర్చడానికి 10 సంవత్సరాల అప్పు తీర్చుకుంటా పేదలను, రైతులను 345 కోట్ల రూపాయలు అప్పు చేస్తాడు. ఆ అప్పులు ఎవరికి కడతాడు? కప్పం కడతాడా? ఢిల్లీకి 30 సార్లు ఢిల్లీకి పోయిండు. ఢిల్లీలో కప్పం కడుతున్నాడా? మీ మిత్తి కడతాడండి. ఢిల్లీ కాదు, మీ మిత్తి కడతాడు. మీరు అప్పులు తీసుకున్న దానికి మిత్తి కడతాడు, దోసుకున్న దానికి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు లేదండి, మీరు రేషన్ కార్డు ఇస్తే లొల్లి ఎక్కడిది చెప్పండి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు మనకున్న కార్డ్స్ కేవలం 54 లక్షలు మాత్రమే ఇచ్చింది సార్. అందుకే సార్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము మీకు 54 లక్షల రేషన్ కార్డ్స్ ఇస్తామన్నారు. వారు ఏమన్నారు? 91 లక్షలు కాదు సార్. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు 54 లక్షలు ఇస్తే మా పేదలు ఏం కావాలి, అది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అంశం మీద మనం మాట్లాడదాం. అంశం ఏదైతే ప్రధానమైన అంశాలు ఉన్నాయో సమస్యల పరిష్కారంలో మాత్రం అంటే ఏదైతే వారు గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలలో పూర్తిగా విఫలమైపోయిందని. జమీల్ గారు ఇప్పుడు రేషన్ కార్డులు ఇయ్యలేదని అబద్ధాలు ఎట్లా చెప్తారండి? అసెంబ్లీ సాక్షిగా గంగుల కమలాకర్ గారు సంఖ్యా పరంగా చెప్పిండు ఎన్ని లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామని. ఇప్పుడు మేము కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒక్కసారి సున్నాలు వేసుకుంటా వాళ్ళు పంచుకుంటా ఉద్యోగాలకు కూడా సమాధానం మాత్రం ఆయనతో రాబద్దాం. మన నారాయణ గారితో ఆ సమాధానం రాబట్టడానికి ప్రయత్నం చేద్దాం. సమయం చాలా తక్కువనేది కాబట్టి సూటిగా ఒక మాట చెప్పండి నారాయణ గారు. ఓకే, ఎనీవే ఇప్పుడు ప్రస్తుతం అయితే సమయం అయిపోయింది కాబట్టి రేపు మరొకసారి